సార్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చిందని చెప్తున్నారు సార్. మరి ఆయన కేసుల విషయంలో హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అయింది, మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు సార్? హైకోర్టు నిన్న విచారణ జరిపింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి చేగుండి హరిరామ జోగయ్య ఆయన పిటిషన్ వేశాడు తెలంగాణ హైకోర్టులో. ఆయన కేసులు పెండింగ్లో ఉన్నాయి, జరగట్లేదు విచారణ. తను ముఖ్యమంత్రి అనే పేరుతో శాంతి భద్రతల ఇష్యూ వస్తుంది, నేను వస్తే అని మినహాయింపు తీసుకున్నాడు వ్యక్తిగత హాజరు నుంచి. సో దానివల్ల కేసులు ముందుకు జరగలేదు. సుప్రీంకోర్టు అనేక సార్లు ప్రజాప్రతినిధుల కేసుల్ని వేగంగా పరిష్కరించారని చెప్పినా కూడా చేయట్లేదు. గత 10 ఏళ్ళ నుంచి జగన్ బెయిల్ మీద ఉన్నాడు. డిశ్చార్జ్ పిటిషన్లే 135 పిటిషన్లు ఎన్నో ఉన్నాయి. వాటి మీద గతంలో ఉన్న జడ్జి మొత్తం విని తీర్పు ఇచ్చేసరికి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇలా ట్రాన్స్ఫర్లు అయినప్పుడు మళ్ళీ కొత్త జడ్జిలు రావడం, మళ్ళీ మొదటి నుంచి వినడం ఇలా జరుగుతుంది. సో మీరు ఆదేశించండి, త్వరగా పరిష్కరించమని, రోజు విచారించమని ఆదేశించండి అని హరిరామ జోగయ్య పిటిషన్ వేశాడు. దాని మీద తెలంగాణ హైకోర్టు సీరియస్గా తీసుకొని ఈ నెల 3వ తేదీ సిబిఐ కోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, ఆ తర్వాత వినోద్ కుమార్, ఈ ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలని పంపింది, మీరు రోజువారీ చేయండి అని. కానీ కొంత అయితే కదిలింది. ఒక 9 మంది సాక్షులకు 11 మంది నిందితులకు నోటీసులు వెళ్ళాయి. అంత జరిగింది తప్ప హైకోర్టు అనుకున్నంత వేగంగా సిబిఐ కోర్టు పనిచేయడం లేదు. అందుకని మళ్ళీ హైకోర్టు నిన్న ఫ్రెష్గా మళ్ళీ ఆదేశాలను జారీ చేసింది. వేగవంతం చేయండి అని చెప్పింది, రోజువారీ విచారణ జరపండి అని చెప్పింది. సో అట్లా అంటే డిస్పోజ్ పిటిషన్లు ప్లస్ అక్రమాస్తుల కేసులు ఈ రెండింటిని కూడా వేగవంతం చేయండి అని హైకోర్టు చెప్పింది. కానీ చాలా కేసుల్లో హైకోర్టులు చెప్పినా సుప్రీంకోర్టులు చెప్పినా కదలట్లేదు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు. నేను చాలాసార్లు చెప్పాను, మన దేశంలో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 55,000 కేసుల పైన పెండింగ్లో ఉన్నాయి. సో దీనికి కారణం ఏంటంటే కోర్టులకి లీగల్ తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, నెంబర్ ఆఫ్ జడ్జెస్ లేకపోవడం, కేసులు త్వరగా పరిష్కరించలేకపోవడం, వీటి వల్ల పేరుకుపోతున్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు మన కళ్ళ ముందే ఎంతమంది మీద కేసులు వేస్తున్నారు. సో ఇది ఎక్కువ అయిపోయింది, బర్డన్ అయిపోయింది లీగల్గా. దీన్ని పరిష్కరించుకోవడానికి రకరకాల ప్రణాళికలు వేస్తున్నారు, కానీ అదైతే సరిపోదు. కాబట్టి ప్రజాప్రతినిధుల కేసులు ముందుకెళ్ళవు ఒకటి. రెండవది, ఇదంతా కూడా లీగల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లీగల్ బ్యూరోక్రసీలో ఉండే ఇబ్బందులు కావచ్చు, అవి స్టాఫ్ తక్కువ కావచ్చు, ఇవన్నీ ఒక ఇదైతే పొలిటికల్గా మోడీ అనుకుంటే స్పీడ్గా కదులుతాయి యంత్రాంగాలు, మోడీ అనుకోకపోతే స్పీడ్గా కదలవు. ఇది మనకు అనేక మంది విషయాల్లో మనకు తెలుసు. ప్రత్యర్థుల విషయంలో చాలా వేగంగా కదులుతాయి. మనకి శశికళను చూశారు కదా, ఎంత వేగంగా ఆమెని జైలు శిక్ష వేయించగలిగారు. సో లేనప్పుడేమో నిదానంగా నిమ్మకు నీరెత్తినట్టు అంటారు కదా, అలాగా పనిచేస్తాయి. సో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను కూడా మనం నిందించలేము, ఎందుకంటే అవి పొలిటికల్ కంట్రోల్లోనే ఉంటాయి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు. సిబిఐ డైరెక్ట్ నిర్మించే కమిషన్లో ఎవరు ప్రధానంగా ఉంటారు? మోడీ నిర్ణయించిన వాళ్ళే సిబిఐ డైరెక్టర్గా ఉంటారు. సో ఈడీకి అంతే. కాబట్టి వాళ్ళు ఎవరి కంట్రోల్లో పనిచేయాలి? అల్టిమేట్గా పొలిటికల్ బాసుల కంట్రోల్లో పనిచేయాలి. పొలిటికల్ ఇది మోడీ ఒక్కడే కాదు, అంతకుముందు ఇందిరాగాంధీ కూడా సిబిఐని ఇలాగే ఉపయోగించింది. తమ ప్రత్యర్థుల్ని వేగంగా అరెస్టులు చేయించడం, వేధించడం అనేది ఇందిరాగాంధీ పీరియడ్లో జరగలేదా? అన్ని గవర్నమెంట్లు ఇదే చేస్తాయి. మన జగన్ సిఐడిని ఉపయోగించుకున్న పద్ధతి చూసాం కదా, ప్రత్యర్థులను వేధించడానికి జగన్ ఉపయోగించుకున్నాడు. తర్వాత చంద్రబాబు ఏమన్నా తక్కువ? చంద్రబాబు అంతే, తన ప్రత్యర్థులను వేధించడానికి ఆల్రెడీ సిఐడి స్టార్ట్ అయింది. కాబట్టి ఎవరైనా ఇక్కడ ఏంటంటే తమకు ఈ పోలీసు కావచ్చు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని తమ కంట్రోల్లో పెట్టుకోవడం, ప్రత్యర్థుల్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ప్రధానంగా వేధించడం అనేది చేస్తుంది. మన క్లియర్గా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అనేకసార్లు చెప్పుకున్నాం మనం ఏం జరుగుతుంది అనేది. అయితే జగన్ విషయంకి వచ్చేసరికి ఈ 10 ఏళ్ళుగా జగన్ విషయంలో ముందుకెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. పోనీ అతను నేరం చేశాడని నిర్ధారించి అతనికి శిక్ష పడిందా? లేదు.
పోనీ అతను నేరం చేయలేదు అని కేసులు కొట్టేశారా, అది లేదు. అంటే జగన్ని కంట్రోల్ చేయాలంటే కేసులు కత్తుల్లాగా అతని తల మీద వేలాడుతూ ఉండాలి. సో దాంతో జగన్ భయంగా ఉంటాడు. ఇది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్. ఎవరి మీదైనా ప్రత్యర్థుల మీద కావచ్చు, తన మిత్రుల మీద కావచ్చు, వాళ్ళని కంట్రోల్ ఎలా చేయాలి అనేది మోడీకి ప్రధానంగా ఉండే లక్ష్యం. అందువల్ల జగన్కి ముందుకు వెళ్ళలేదో, కేసులు వెనక్కి వెళ్ళలేదు, 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నంటే ప్రధాన కారణం మోడీనే. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తుంటారు, కానీ వాళ్ళు విమర్శించాల్సింది ఎవరిని? మోడీని విమర్శించాలి. ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా మాట్లాడితే హూ కిల్డ్ బాబాయ్ నిన్న కూడా అన్నాడు. మరి హూ కిల్డ్ బాబాయ్ని తేల్చాల్సింది ఎవరు? సిబిఐ కదా. సిబిఐని ఎందుకు అడగట్లేదు చంద్రబాబు? సో ఇది మేజర్ ప్రాబ్లం అనమాట. సో వాళ్ళకు అవసరమైతే సిబిఐలు, ఈడీలు, మిగతా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వేగంగా కదులుతాయి. అవసరం లేని చోట అసలేం పట్టించుకోవు. ఇంకా వాళ్ళ పార్టీలో కానీ లేకపోతే ఎన్డీఏ కూటమిలో కానీ చేరిపోతే ఇదే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు క్లోజర్ పిటిషన్లు కూడా వేసేస్తారు, కేసుని క్లోజ్ చేస్తారు. సో ఇది క్లియర్గా కనబడుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండే. మనం రోజు పేపర్లో చూసే వాళ్ళకి అందరికీ ఈ విషయం తెలుసు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ని కాపాడుతుండేది మోడీ. ఇప్పుడైనా కోర్టులు, వీళ్ళు హైకోర్టు చెప్తుంది, కానీ సిబిఐ కోర్టు ఏం చెప్తుంది? మాకు తగిన స్టాఫ్ లేదు, మాకు వేరే కేసులు కూడా ఉన్నాయి, మేము మా పద్ధతులు వెళ్తామనే చెప్తుంది. నివేదిక కూడా అడిగింది హైకోర్టు, మీరు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు అనేది కూడా అడిగింది. అంటే ప్రెజర్ అయితే హైకోర్టు పెడుతుంది సిబిఐ కోర్టు మీద. మరి సిబిఐ కోర్టు ఒకటే అనుకుంటే కూడా సాధ్యం కాదు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా అనుకోవాలి. సిబిఐ, ఈడీ కూడా కోర్టుకి తగినట్టుగా కోఆపరేట్ చేయాలి. వాళ్ళు వాయిదాలు తీసుకున్నారనుకో ఏం చేయలేరు. కాబట్టి ఇది అంత సింపుల్ కాదు. మామూలుగా ఏంటంటే జగన్కి హైకోర్టు షాక్ అయిపోతుంది అంట అనుకుంటున్నారు, కానీ అంత ఈజీ కాదు. ఇప్పుడు జగన్ కూడా ఢిల్లీలో ఏం చేస్తుంటే స్వరం మారింది జగన్ది. మొన్నటి వరకు బీజేపీ ఏం చేసినా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా మొన్న కూడా స్పీకర్ విషయంలో కూడా బీజేపీ సపోర్ట్ చేయమని జగన్ అడిగింది, జగన్ కూడా సపోర్ట్ చేశాడు. నిజానికి జగన్ అవసరం లేకుండా కూడా స్పీకర్ వాళ్ళ వైపే ఎన్నిక అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జగన్ స్వరంలో మార్పు వచ్చింది. ఇప్పుడేమొచ్చింది? డిప్యూటీ స్పీకర్ని ప్రతిపక్షాలకు ఇవ్వాలని నిన్న ఢిల్లీలో మన విజయసాయిరెడ్డి మాట్లాడాడు. మేము ఆల్రెడీ అఖిలపక్షంలో కూడా ఈ విషయాన్ని డిమాండ్ చేశామని కూడా ఆయన చెప్పాడు. అట్లాగే ప్రత్యేక హోదా గట్టిగా అడుగుతున్నారు. సో ప్రత్యేక హోదా అడుగుతున్నారు, డిప్యూటీ ప్రతిపక్షాలకు ఇవ్వాలని అడగడం ఏంటి? వీళ్ళకేం సంబంధం? వీళ్ళేం ప్రతిపక్షాలతో లేరు, కానీ వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అంటే ఒక రకంగా బీజేపీ మీద ప్రెజర్ బిల్డప్ చేయడానికి జగన్ ఒక టాక్టిక్స్ ప్రయోగిస్తున్నాడు. దీనికి ప్రధాన అవసరం జగన్కి ఏంటంటే, ఒకటి ఈ సిబిఐ, ఈడీ కేసుల్లో తనకు శిక్ష పడకుండా చూసుకోవాలి. తనకు కానీ శిక్ష పడితే తన పొలిటికల్ కెరీర్ పరిసమాప్తం అయిపోతుంది. సో అది జరగకూడదంటే దీంట్లో శిక్షలు పడకూడదు. ఒక పక్క హైకోర్టు ముందుకెళ్తా ఉంది కాబట్టి జగన్కి ప్రెజర్ పెరుగుతుంది. జగన్ కానీ మోడీని ప్రెజర్ చేసి మోడీ కోఆపరేట్ చేయకపోతే జగన్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి. రెండవది, మోడీ కానీ సపోర్ట్ చేయకపోతే చంద్రబాబు జగన్ని జైలుకి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. నిన్న కూడా చంద్రబాబు మాట్లాడుతూ హూ కిల్డ్ బాబాయ్కి త్వరలోనే ఆన్సర్ వస్తుంది అన్నాడు. ఎలా వస్తుందో మరి తెలీదు. అంటే సిబిఐ చెప్తే కానీ రాదు ఆన్సరు. మరి సిబిఐ మీద ఏమైనా చంద్రబాబు పట్టు ఏర్పడిందా తెలియదు మనకి. సో ఏదేమైనా జగన్కి అయితే తన ఆ వేడి అనేది మనకెవరికి తెలియకపోవచ్చు, కానీ జగన్కి ఆల్రెడీ కింద మంట వేడి తెలుస్తూ ఉంటుంది. దీని నుంచి జగన్ ఇప్పుడు కాపాడుకోవాలంటే జగన్కున్న ఆప్షన్స్లో జగన్ ఢిల్లీకి వెళ్ళి ఒక ప్రెజర్ని క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు. అందుకని వాళ్ళ స్వరంలో ఈ ఫస్ట్ టైము బీజేపీకి యాంటీగా స్వరం వినబడుతుంది. అంటే డిప్యూటీ స్పీకర్ని ప్రతిపక్షాలకు ఇవ్వాలనే డిమాండ్ వైసీపీ చేసిందంటేనే అర్థం ఏంటి? వాళ్ళ మీద ప్రెజర్ పెట్టదలుచుకున్నారు. సో ఈ ప్రెజర్ మరి ఎంతవరకు జగన్కి హెల్ప్ అవుతుంది, ఈ స్ట్రాటజీ ఎంతవరకు జగన్కి హెల్ప్ అవుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పే పరిస్థితులు లేము. కానీ జగన్కి ఎక్కువ ఆప్షన్స్ లేవు. మోడీ కానీ సీరియస్గా జగన్కి యాంటీగా వెళ్ళాలని నిర్ణయించుకుంటే మాత్రం జగన్ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది.